నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూరంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలందరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఐ నాగరాజు ఐకేపీ ఏపీఎం మైపాల్ అన్నారు. సోమవారం దౌలతాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్, ముబారస్పూర్, సూరంపల్లి తదితర గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొంది రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో సూరంపల్లి మాజీ సర్పంచ్ అయ్యంగారి నరసింహులు, ఏఈఓ సంతోష్, సిసి బాలరాజు, నాయకులు తలారి నరసింహులు, ఏలూరి నరసింహులు, యాదగిరి సాయిలు, కిరణ్ రాజు, శ్యామ్ సుందరెడ్డి, సిఏలు మహేందర్, కవిత పాల్గొన్నారు. గుజరాత్పూర్ గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. వీరు అందరూ సకాలంలో మనం వరి కోతలు అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఈరోజు కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఏ గ్రేడ్కి వచ్చేసి రేటు 2389 రూపాయలు, బి గ్రేడ్కి వచ్చేసి 2369 రూపాయలు. కాబట్టి ఏంటంటే అందరూ ఆరబెట్టుకొని తీసుకొని రావాలి, తాళ్ళు లేకుండా తీసుకురావాలి. తర్వాత మ్యాచరు రావద్దు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రామ ప్రాంతాల్లో ప్రతి ఒక్క సెంటర్ను ఓపెన్ చేయడం అని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఈరోజు దౌలతాబాద్ మండలంలోని 18 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సెంటర్ ఉద్దేశం ఏంటంటే దళారుల నుండి వాటిని తీసుకొచ్చి ఇక్కడనే సెంటర్లో అమ్మడం జరగడం మంచిదని మేము ఆలోచించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా నిజంగా మహిళలకు పెద్దపీట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు వడ్ల కొనుగోలు సెంటర్లను వినియోగించుకొని అలాగే ఏ గ్రేడ్ కింద 2386 రూపాయలు క్వింటాల్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కామన్ గ్రేడ్ కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సన్న వడ్లు ఇక్కడనే సెంటర్లు అమ్మితే మాత్రం 500 రూపాయలు బోనస్ గిట ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ గమనించి దళారుల దగ్గర అమ్ముకోకుండా సెంటర్లైన అమ్ముకుంటే వారికి గిట్టుబాటు ధర, ప్రభుత్వం ఇవ్వాల్సిన గిట్టుబాటు ధర వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా దౌలతాబాద్ మండలంలో ఉన్న ప్రతి సెంటర్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్య సెంటర్లో ప్యాడీ క్లీన్ చేసి అలాగే సెంటర్కి వచ్చేటప్పుడు తేమ శాతాన్ని 15% లోపున్న తేమ శాతాన్ని తీసుకొని వస్తే రైతులకు ఇక్కడ వెయిటింగ్ చేయకుండా డైరెక్ట్ కాంట పెట్టేసి రైస్ మిల్లులకు పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా 72 గంటల్లో 3 రోజులలో వాళ్ళ అకౌంట్లో గిట్ట డబ్బులు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే మరి ముఖ్యంగా వాళ్ళు వచ్చేటప్పుడు కంపల్సరీ బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, అలాగే వాళ్ళు పాస్బుక్ తీసుకొని జిరాక్స్ తీసుకొని వస్తే వారికి 72 గంటల్లో అమౌంట్ వేయడం జరుగుతుంది.